వ్యాపారాలకే మీ ఓటు, పాట పాటికే మీ ఓటు, మచ్చల్ల వెంకటరెడ్డికే మీ ఓటు. పాట పాటికి ఓటేసి అధికారం ఇస్తే నా 29వ సిద్ధాంతం ఏమిటంటే ఉద్యోగం జాబ్ తూ మీరు బానిసలా ఉద్యోగం వద్దు. మా పాట పాటి ఉద్యోగం అనేది పక్కన పెడుతుంది. ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇచ్చి వ్యాపారం పెట్టిస్తాం, ఫ్యాక్టరీలు పెట్టిస్తాం. సికింద్రాబాదు రైల్వే స్టేషన్లో 2,000 మంది విద్యార్థులు మిలిటరీ ఉద్యోగం వాయిదా వేయడం వల్ల 12 గంటలు ధర్నా చేశారు. ఆ గొడవలో ఒకరు పోలీస్ కాల్పుల్లో చనిపోయారు. 40 మంది జైలుకెళ్ళారు. ఇప్పటికీ ఉద్యోగ సమస్య పరిష్కారమయ్యిందా? అవ్వలేదు. ఉద్యోగం వద్దే వద్దు, వ్యాపారం ముద్దు ముద్దు. ప్రపంచంలో వాణిజ్యవేత్త ఎలాన్ మస్క్ లక్షల కోట్లు సంపాదించాడు. వాణిజ్యంలో మనమెందుకు సంపాదించకూడదు? ఏ మిలిటరీ వాళ్ళైతే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి ఉద్యోగం ఇవ్వలేక వాపసు పంపించారో తిరిగి మీరే వాళ్లకు ఉద్యోగం ఇస్తారు. ఇది నా ఛాలెంజ్, లైఫ్ ఈ ఛాలెంజ్ మీటెడ్. అట్లాంటివి ఉద్యోగం ఉద్యోగం అంటూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. వ్యవసాయం చేయండి, హార్డ్ వర్క్ గట్టిగా ఉంటది, శరీరం బాగుంటది. కొత్తగా ఆలోచించండి. కొత్త యువతకు నా యొక్క విన్నపం, కొత్తగా ఆలోచించండి. ఫ్యాక్టరీలు పెట్టండి, వ్యాపారాలు చేయండి. మనం ప్రపంచంలో రిచ్గా చలామణి అవ్వాలి. ప్రపంచానికే మనం మార్గదర్శకంగా ఉండి టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ లా ఉండాలి. అందుకనే నా పాట పాటికి ఓటేయండి, నాకు అధికారం ఇవ్వండి. ఉద్యోగం వద్దు, వంకాయ వద్దు, బెండకాయ వద్దు, గాడిద గుడ్డు వద్దు. వ్యాపారానికే మీ ఓటు, పాట పాటికే మీ ఓటు. మచ్చల్ల వెంకటరెడ్డి